కాలకేయులకు వ్యూహాలుండవు. వాళ్ళ పైశాచికత్వానికి కొలమానం లేదు. వాళ్ళు కానీ రాజ్యంలో అడుగు పెడితే కనిపించిన ప్రతి పసిబిడ్డని చంపేస్తారు. వెతికి మరీ ప్రతి ఆడదాన్ని చెరిచేస్తారు. ప్రతి ఇంటిని కొల్లగొట్టి కాల్చేస్తారు. ఇలాంటి వాటికి చిన్న చిన్న రాజ్యాలు భయపడతాయేమో కానీ 25,000 సైన్యం ఉన్న మనం భయపడ్డమేంటి? కాలకేయుల సైనిక బలగమెంత? 100,000. మిడతల దండు వాలిన పొలం, కాలకేయులు అడుగుపెట్టిన రాజ్యం శ్మశానమైపోతుంది. ఒక పక్క మన రాజ్యాన్ని కాపాడుకుంటూనే మరో పక్క ప్రతిదాడి చేయాలి. మన వ్యూహం ఏంటో ఆలోచించండి. త్రిశూల వ్యూహం. ఇప్పటి వరకు అది పుస్తకాల్లోనే ఉంది, ఎవరు ఆచరించలేదు. అలాంటి వ్యూహంతో యుద్ధానికి వెళ్తావా? ఎవరికీ తెలియదంటే కాలకేయులకు కూడా తెలీదు. అందుకే మనం ఆచరించాలి. నేనేకీభవిస్తున్నాను. నేను ఆమోదిస్తున్నాను. శూలాలతో కవచాలతో ఇనప కంచెను నిర్మిస్తాను. సైన్యాన్నే అడ్డుగోడగా నిలబెడతాను. నేను ఉత్తర దిక్కున్న సేనలకు నాయకత్వం వహిస్తాను. దక్షిణ దిక్కున సైన్యానికి బాధ్యత నాది. యుద్ధం మధ్యలో సరైన సమయంలో యువరాజులిద్దరూ అశ్వదళంతో ఇరువైపుల నుంచి కాలకేయుడి మీదకి వెళ్తారు. ఈ వ్యూహాన్ని అర్థం చేసుకుని వాళ్ళు ప్రతిదాడి చేయటానికి కనీసం ఒక గడియ సమయం పడుతుంది. అది చాలమ్మా, విజయాన్ని సాధించుకొస్తాను. అర్ధ గడియ చాలమ్మా, వాడి తల నరికి తీసుకొస్తాను. అలా దీంతో ఎవరిని రాజుని చెయ్యాలనే చిక్కుముడి కూడా విడిపోతుంది. యుద్ధంలో కాలకేయ నాయకుడిని ఎవరు హతమరుస్తారో వారిదే మాహిష్మతి సింహాసనం. ప్రభువులు చక్కగా సెలవిచ్చారు. అవును. ఇద్దరు యువరాజులకి సైన్యాన్ని సమంగా పంచండి. బల్లా, బాహు, మీరు పుట్టిన గడ్డ రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. సద్వినియోగం చేసుకోండి. జై మాహిష్మతి! పంపకాల్లో మీ పెదనాన్న నీకు చాలా అన్యాయం చేశారు. కోటగోడలు బద్దలు కొట్టడానికి ఉపయోగించే యంత్రాలు మాత్రమే నీకిచ్చారు. బహిరంగంగా జరిగే యుద్ధంలో అవి ఎందుకు పనికొస్తాయి? బాణాలు వేసే యంత్రాలు, కత్తుల రథం అన్నీ బల్లాలుడికేనంట. నువ్వు అడ్డు చెప్పుండాల్సింది బాహు. మాహిష్మతి సింహాసనం ఇక మీ కుమారుడే ప్రభు. బాహుబలిని బలిమోసం చేశారు ప్రభు. ఏది మోసం? నాకు ఈ సైన్యం కావాలి, నాకు ఈ ఆయుధం కావాలి అని ఇక్కడే గట్టిగా అడిగి సాధించలేని వాడు రేపు యుద్ధంలో ఏం సాధిస్తాడు? బలవంతుడికి మరింత బలం చేకూర్చాం. ఇది మోసం కాదు, రాజనీతి. ఎవరాది? క్షమించాలి ప్రభు, చిన్న యువరాజులు గుడారాలను పీకి తీసుకురమ్మన్నారు. సామ్రాజ్యే పతతే యస్య వీక్షణం తస్య శీర్షం ఖడ్గచ్ఛిన్నం పతతాం రణభూతలే. అశ్వద్వయ ఆదిత్యాన్విత స్వర్ణ సింహాసనధ్వజం మాహిష్మతి సామ్రాజ్య
బాహు, ఇది తరతరాలుగా వస్తున్న ఆచారం. బలివ్వకపోతే సైనికులు కీడిని శంకిస్తారు. అవును యువరాజా, యుద్ధానికి వెళ్లే ముందు బలివ్వకపోతే అమ్మ ఆగ్రహిస్తుంది. అమ్మ దాహం తీర్చడానికి మూగు జంతువు ప్రాణం ఎందుకెక్కని? ఉరకలు వేస్తున్న నా రక్తం సిద్ధంగా ఉంది. జై మహిష్మతి! మాహిష్మతి క్షమాధర్మం పాటిస్తుంది. మాహిష్మతి బ్రింటా మీకు చివరి అవకాశం ఇస్తున్నాం. ఆయుధాలు వదిలి పారిపోండి. రూల్ సొలంగ్దే. Nimda, dozras tell me, har tabush crack oikinim bomla, mohinozuku, lohakwe. నీ కొడుకులిద్దరిలో ఎవడు నన్ను చంపితే వాడిని రాజును చేస్తానని ప్రకటించావట. మరి వాళ్ళిద్దరూ నా చేతిలో చేస్తే? Zaratrama maishpritim rimsa inkinim, min mahatti chuhor frok namata shvikde. నీ రాజ్యాన్ని నిన్ను ఆక్రమించి నీతో కొడుకుని కంట వాణ్ణి రాజును చేసుకో. వాడు బ్రతికే ఉండాలి. రాబందులు వాడి కళ్ళల్లో నుంచి గుడ్డుల్ని, కడుపులో నుంచి పేగుల్ని పీకుతూ ఉన్నా వాడు ఇంకా బ్రతికే ఉండాలి. కట్టప్ప, తల్లి, సమర శంఖం పూరించు. ఉరస్వాన్